పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్కాపురం ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి పునరావాస కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగానే మరి తర్వాత ఈ వెలిగొండ ప్రాజెక్టు అన్ని పార్టీల వారు, ఆ పార్టీ ఈ పార్టీలకు లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా అంగీకరిస్తున్న ఏకైక అంశం ఈ ప్రాంతం కరువు ప్రాంతం, ఇది వెనుకబడిన ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలు కావాలి. కృష్ణా నది జలాలు వస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. కానీ ఇవాళ సమస్య అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, మరి అధికారంలో ఉన్న వాళ్ళు మారిపోతూ ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు అధికారానికి వస్తూ ఉన్నారు. మరి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా రెండు అంశాలు మాట్లాడతారు. అందులో నంబర్ 1 వెలిగొండ ప్రాజెక్టు, నంబర్ 2 ఏమైనా ఉంటే అది మార్కాపురం జిల్లా చేస్తాం, జిల్లా చేయాలనేది కూడా మాట్లాడతారు. ఆడ ఉరవగూడ దగ్గర అంద్రినివా ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు శంకుస్థాపన. మరి ఒకసారి లెక్క వేస్తే కాలం గడిచిపోయింది. 20